అందుకనే శిష్యులు అడుగుతారు, యేసు ప్రభుని పరలోకం ఎక్కడ ఉన్నది అని అడుగుతారు. ఎక్కడైందయ్యా, మీ మధ్యనే ఉంది అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ మీ మధ్యలోనే. యు కెన్ ఎక్స్పీరియన్స్ ద హెవెన్. పరలోకాన్ని నీ మధ్యలో నువ్వు అనుభవించవచ్చు. ఎలాగా అంటే, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తుంటావో దేవుడి యొక్క సహాయము నీ కుటుంబంలోకి వస్తుంది. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏలుతున్నటువంటి శాపము అది ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. బయటికి వెళ్ళేదాకా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, యుద్ధం చేయండి అని. హల్లెలూయా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఏమంటున్నాడు పౌలు భక్తుడు? మనం పోరాడుతుంది శరీరాలతో కాదు, దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము. హల్లెలూయా. యుద్ధం అనేది పరలోకములో జరిగిన యుద్ధం ఈరోజు భూమి మీద జరుగుతుందంటే కారణం ఏంటో తెలుసా? సాతాను పరలోకము నుండి గెంటి వేయబడ్డాడు. ఎక్కడికి వచ్చి పడ్డాడు మరి? ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం తర్వాత 9వ వచనం చదవండమ్మా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడిను. అది ఎక్కడ? అది భూమి మీద పడద్రోయబడిను. అండర్లైన్ చేసుకుని అక్కడ. అది పరలోకము నుండి ఎక్కడికి వచ్చింది ఏమ్మా? ఎక్కడికి? ఇప్పుడు ఈ భూమి మీద మీరు అనుకుంటున్నారు, రేపొద్దున మనం ఇల్లు కట్టుకోవాలా, పొలం కొనాలా, రేపొద్దున మా అమ్మాయి పెళ్లి చేయాలా, బంగారం కొనాలా. ఎంత మంచి ఆలోచనలే కదా. కానీ సాతాను ఆలోచన ఏంటంట? మోసపుచ్చువాడనియు. వాడి పేరు ఏంటంట? అక్కడేం రాశాడు? అక్కడ మోసపుచ్చువాడనియు, అపవాదనియు, సాతాననియు, పేరుగల ఆది సర్పము. వాడు మోసపుచ్చుతాడు. వాడు నీ హృదయములోకి వచ్చి నీ మనస్సును మోసపుచ్చుతాడు. ఎట్లా మోసపుచ్చుతాడండి? నీ మనస్సును మోసపుచ్చుతాడు. నీకు కళ్ళబొల్లి మాటలు చెప్పి నీ మనస్సును మభ్యపెడతాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి సాతాను ఏం చేస్తాడంటే, ఇప్పుడు దేవుడి బిడ్డలుగా ఉండాల్సిన మన జీవితాల్లో దైవత్వాన్ని తీసేసేటట్టుగా, దేవుడు మన హృదయాల్లో ఉండకుండానట్లుగా వాడే వచ్చి తిష్ట వేసుకునేటట్టుగా. ఎక్కడ? మన హృదయాల్లో. దేవుడు పరలోకములో నుండి సాతాన్ని వెళ్ళగొట్టాడు. ఎందుకు? పరలోకములో సింహాసనాన్ని కోరాడని. ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చి పడ్డాడు. ఈ భూమి మీదకి వచ్చి పడిన తర్వాత ఇప్పుడు దేవుని బిడ్డల యొక్క హృదయాలని పాడు చేయాలని చూస్తున్నాడు. ఎందుకని? వారి హృదయాల్లో దేవుడు నివసిస్తానన్నాడు కాబట్టి. అంటే సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడి పనులను చెడగొట్టువాడు, దేవుడి యొక్క ఉద్దేశాలను చెడగొట్టువాడు, దేవుడి యొక్క ఆలోచనలు చెడగొట్టువాడు, దేవుడి యొక్క విమోచన ప్రణాళికను చెడగొట్టువాడు. వాడు ఎవడండి? విమోచన ప్రణాళికను. అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4. ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడేసను. కననయ్యున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట. అక్కడ ఆగండి కొంచెం. నీ ముందు ఏ వచనం చదివించాను మీ చేత? 7వ వచనం చదివించి, ఆ తర్వాత 4వ వచనంలో చదివితే ఏముంది? ఆ ఘట సర్పం ఏం చేసిందంట? తోకతో తన సంబంధమైనటువంటి దూతలందరినీ, అంటే 3వ వంతు దూతల్ని తనతో పాటు ఎక్కడ పడేసిందంట? అంటే చీలిక తీసుకొచ్చింది. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం అనేది టెక్స్ట్ బుక్ చదువుకున్నట్టుగా వరుసగా ఉండదు. అందుకని చదివిన వాళ్ళకి ఏం అర్థం కాదు. అది మర్మంగా రాయబడింది. దేని తర్వాత ఏది అని అర్థం అవ్వాలంటే దేవుడే నీకు జ్ఞానం ఇవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏం రాయబడింది? 3వ వంతు 3వ భాగం సాతాను పడిపోవడం కాదు భూమి మీద, సాతానుతో పాటు వాని అనుచరులైనటువంటి దురాత్మ గణములు 3వ భాగము భూమి మీదకి వచ్చి పడ్డారు.
అందుకని ఇందాక మనం చదువుకున్నాం ఎఫెసీ 6:12 మనం పోరాడుచున్నది ఎవరితో? దురాత్మల సమూహముతో. అందుకనే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది. ఆ బాధ తీరిపోవాలంటే ఏం చేయాలంటే దేవుడు అన్నాడు ప్రార్థన చెయ్యండి అని అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? దేనికి ప్రార్థన చేయాలి? నువ్వు యేసయ్యా ప్రార్థన చేయి. నువ్వు యేసయ్యా నాకు సహాయం చెయ్యయ్యా, నా బరువు తీసివే, నా భారం తీసివే, నా కుటుంబాన్ని కట్టయ్యా. నువ్వు మాటికి దేవుడిని అలా సహాయము కోరుతా ఉంటే పరలోకము నుండి దేవదూతలు వచ్చి సాతాను వాని సమూహముతో యుద్ధము చేస్తారు. ఇట్ ఈస్ ద ఇన్విజిబుల్ వార్. కంటికి కనబడని యుద్ధం. మనకు కనబడదు అది, కానీ జరుగుతుంటుంది. అందుకని పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించు చూచుచున్నాము. మీరు వచ్చి అంటారు ఏమని? అయ్యా మా ఆయన తాగుబోతయ్యా, మారట్లేదయ్యా అంటే నేను అది చూడట్లేదు అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు? జనరల్గా ఏం చేస్తామంటే మనం అది చూసి ఏం చేస్తాం? ఈ తాగుబోతాడు, పనికి మాలినాడు, మారడు అని ఏం చేస్తాం? తెలియకుండానే సాతానుకు మనం చెయ్యిస్తాం. వాడు మోసపుచ్చేసాడు. వాడు ఏం చేశాడు? నీ భర్తను ఆ త్రాగుడిలో పడేశాడు. నిన్ను కూడా దేవునికి ప్రార్థన చేయనీయకుండా నీలో ఏం చేశాడు? సనుగుడు గొనుగుడు పెట్టేశాడు. నువ్వు కూడా మోసపోయి నీ భర్త వైపు చూసావు, శరీరం చూసావు, ఇతడు మారడు అంటున్నావు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం వస్తుంది, ఆ సాతాను క్రియలను పారద్రోలుతుంది. హల్లెలూయా. అతని వ్యసనముల నుండి విడుదల పొందుకోవడానికి సెకండ్లో అతని హృదయం మారిపోయింది. హల్లెలూయా. అంతే. అతని హృదయం మారటం అనేది దేవుడి చిత్తంలో ఉంది. కానీ ఎవరు ప్రార్థన చేయట్లా? అతను మారాలని ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేస్తున్నారు కానీ ఎలా చేస్తున్నారు? ఏదో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు చేసేస్తున్నారు. దేవుడు మికాయేలు పో అనగానే ప్రార్థన ఆపేస్తున్నారు. 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారు, 1-2 గంటలు తిడుతున్నారు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. నా మాట సరిగా అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఏమంటాడంటే నువ్వు ప్రార్థన, నీ కుటుంబంలో నుంచి సాతాను బయటకు వెళ్ళిపోవాలంటే నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తుండాలి. ఎందుకంటే ఈ పోరాటం అనేది, యుద్ధం అనేది మనుష్య సంబంధమైన ఏదో మానవ ఆలోచనలతో చేసేది కాదు, కానీ ప్రార్థన ద్వారా దుర్గములను, విశ్వాసము ద్వారా దుర్గములను పడద్రోసే ప్రార్థన. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. సాతాను కట్టిన దుర్గములన్నీ పడిపోవాలి, వాడి కోట గోడలన్నీ పడిపోవాలి. మేము ₹1 మిగిల్చుకోలేదండి. మేము ఇంకా రేకుల ఇంట్లోనే ఉంటున్నాం. ఎండలకి కూడా మేము రేకుల ఇంట్లోనే ఉంటున్నాం. రేకులు ఇల్లులు ఎవరికైనా ఉన్నాయి? అన్ని స్లాబులేనా మీకు? స్లాబులేనా అండి? ఇప్పుడు గవర్నమెంట్ స్లాబులు కట్టించిందా లేదా? నాకు కూడా స్లాబ్ వేసుకొని ఆ ఎండ, వాన ఇవన్నీ తప్పుకోవాలని ఉంటుందిగా. కానీ దేవుడు ఇచ్చినప్పుడు నాకు ఇస్తాడు. కానీ నా మొదటి ఆశ ఏంటంటే దేవుని రాజ్యాన్ని వెతకాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ఏంటంటే, దేవుని రాజ్యం ఎక్కడికి వస్తుందంటే దయ్యములు వెళ్ళగొట్టబడినప్పుడు అక్కడ దేవుని రాజ్యం వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. చూడండి ఒకసారి లూకాసు సువార్త 11వ అధ్యాయం, లూకాసు సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. అయితే నేను దేవుని వ్రేలితో
దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలా, గట్టిగా. అందుకని మీ సేవకుడిని నేను ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వెళ్ళిపోతుంది అనుకోండి. కొంతమంది ఎగతాళి చేస్తుంటారు, తోటి సహోదరులు ఎగతాళి చేస్తారు, తోటి సేవకులు ఎగతాళి చేస్తుంటారు. దయ్యాలు వెళ్ళగొట్టబడ్డం ఏంటి అంటారు. దేవుని రాజ్యము ప్రకటించబడుతుందంటే దయ్యముల పట్టిన గృహాలన్నీ విడుదల పొందునుగాక, దయ్యముల యొక్క అధికారము దేవుని బిడ్డల మీద ఉండకుండా అవి పారిపోవునుగాక. అంటే దేవుడి యొక్క ప్రణాళికని అడ్డుపరచాలని సాతాను పనిచేస్తుంటాడు. ఇంత చదివాం కదా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. 5 సమస్త జనములను అమ్మా ఇనుప దండముతో ఏలనయ్యున్న ఆ ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎవరు ఈ శిశువు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాల, గట్టి కొట్టాల. ఎవరు ఈ శిశువు అంటే యేసు ప్రభు. ఆయన ఏం చేస్తాడు? ఇనుప దండముతో ఏలనై ఉన్నాడు. సాతాను ఏం చేశాడు తెలుసా? వచ్చి ఇశ్రాయేలులో నుండి మెస్సియా పుడతాడు, ఇశ్రాయేలు నుండి దేవుని యొక్క వాగ్దానము బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు మీద యుద్ధం చేస్తాను. హల్లెలూయా. ఇశ్రాయేలు మీద ఏం చేస్తాడట? ఇశ్రాయేలు మీద యుద్ధం ఎట్ట చేశాడు తెలుసా? ఇశ్రాయేలు మొదట యేసు ప్రభువుని చంపవలనని హేరోదులో పట్టాడు. ఎక్కడ పట్టాడు చెప్పండి? ఎక్కడ? హేరోదు 2 సంవత్సరాల లోపల పిల్లల్ని చంపమని చెప్పి ఒక తాకీదు ఇవ్వగా 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ ఊచకోత కోసిస్తే రామాలో అంగలార్పు వినబడెను అని రాయబడింది. కేకలు పెట్టి ఏడ్చారంట. అయ్యో ఏంటి ఘోరం, ఏంటి భయంకరం, ఏంటి రాజు వింత ప్రవర్తన, ఏంటి చంపేయడం ఏంటి, చిన్న చిన్న పిల్లలు ఏం చేశారని ఇలా చంపేస్తున్నాయంటే అది హేరోదు రాజు కాదు, హేరోదు రాజులో పట్టి ఉన్నటువంటి సాతాను. ఎందుకు అంటే ఇశ్రాయేలులో నుంచి ప్రజలను రక్షించబో మెస్సియ రాబోతున్నాడనే దేవుడి ప్రణాళికను భగ్నం చేయాలి. మీకు విషయం తెలుసా? ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఆమె 2వ వచనం. అంతటా 12:2 అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి ఎన్ని ఉంటాయంట? 7 తలలు 10 కొమ్ములు, దాని తలల మీద 7 కిరీటాలు. హల్లెలూయా. ఆగండి అక్కడ. నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎత్తుకున్నానంటే కనీసం 2 గంటలు పట్టుద్ది. హల్లెలూయా. సింపుల్గా చెప్పేసి ఇంకొక రోజు చెప్తాను. ఇప్పుడన్నా ఏమన్నాడు? ఇప్పుడు సాతానికి ఏముంటాయంట? 7 తలలు ఉంటాయి. అదొక్కటి చెప్తా అంతే. 7 తలలు. 7 తలలు అనేవి 7 రాజ్యాలకు గుర్తు. ఎన్ని రాజ్యాలండి? 7 రాజ్యాలు. ఈ 7 రాజ్యాలు ఏ రాజ్యాలంటే దేవుని పిల్లల్ని బాధ పెట్టిన రాజ్యాలు, దేవుని పిల్లల్ని బాధ పెట్టే రాజ్యాలు. మొదటిగా ఐగుప్తు రాజ్యం. ఏ రాజ్యం అండి చెప్పండి? ఏది? ఇశ్రాయేలుని బానిసలుగా చేసుకొని ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు సాతాను ఐగుప్తులో ఏం చేశాడు? దేవుని పిల్లల్ని హింసించాడు, ఫరోకు పట్టాడు. అక్కడి నుంచి తర్వాత ఎక్కడ? అశ్షూరీలు. ఎవరిండ్లు? అశ్షూరీలు. ఈ అశ్షూరీలు ఏం చేశారంటే ఈ ఉత్తర రాజ్యానంతటినీ కూడా వశపరుచుకున్నారు, బానిసలుగా చేసుకున్నారు. మూడోది బబులోనీయులు ఏం చేశారంటే యెరూషలేముని పాడు చేశారు. ఆ యెరూషలేము మందిరాన్ని నాశనం చేశారు, దేవుని బిడ్డలందరినీ చెరబట్టుకొని వెళ్ళిపోయారు. 3. 4వది ఎవరంటే పారసీకులు అంటారు, పర్షియన్స్. ఈ 4వది ఎవరండి? పర్షియన్స్. ఈ పారసీకులు కూడా ఎంతో పాడు చేశారు. అందుకు వీళ్ళని ఏమంటారు? మెడో పర్షియన్స్ అంటారు.
ఐదో వారు వచ్చేసరికి గ్రీకులు. ఐదో వారు ఎవరండి చెప్పండి? గ్రీకులు. వీరు కూడా దేవుని బిడ్డల్ని ఎంతగానో హింసకు తీసుకొచ్చారు. ఆరోది వచ్చేసరికి రోమా చక్రవర్తి. ఎవరండి? రోమన్స్. పిలాతు యేసు ప్రభుని మరణానికి అప్పగించడం, చేతులు కడుక్కున్నాడు కదా, వీళ్ళెవరు? రోమన్స్. 6. మరి ఏడోది ఎవరు? ఏడోది ఎవరండి? ఏడోది క్రీస్తు విరోధి. ఏడోది ఎవరండి? 7 తలలో ఉన్నటువంటి ఘట సర్పము. ఎన్ని తలలు? తర్వాత ఏమున్నాయి? 10 కొమ్ములు. 10 కొమ్ము అంటే అది పవర్కి గుర్తు. ఏంటి కొమ్ము అంటే? ఏంటి? పవర్, శక్తి. ఒక ఎద్దుకో దున్నకో కొమ్ము ఉందనుకోండి, ఏంటి అదేం చేస్తుంది? పొడవాలని. ఈ ప్రపంచంలో ఇప్పుడు 10 శక్తులు లేకపోతున్నాయి. ఎన్ని శక్తులు చెప్పండి? అది 10 దేశాలు అవ్వచ్చు, లేక 10 మంది మనుషులు అవ్వచ్చు. 10 శక్తి కలిగినటువంటి వాళ్ళు లెగవబోతున్నారు. ఆ లెగవడానికి ముందు జరుగుతున్న యుద్ధాలే ఇప్పుడు ఎక్కడ? ఇజ్రాయేల్ దేశం చుట్టుపక్కల ఇరాన్ అనే పదముకి ఒకప్పుడు పదం ఏంటంటే పర్షియా. మరి ఇజ్రాయేలే ఆ మిడిల్ ఈస్ట్లోనే ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయంటే, ఆ మిడిల్ ఈస్ట్ అనే ఆ యుద్ధ ప్రదేశానికి కారణం ఏంటంటే ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, యూరోప్ ఖండానికి మధ్యలో గేట్, అది మధ్యలో ఉండేదన్నమాట ఆ ప్రదేశం. ఎందుకు అదే ప్రదేశంలో జరుగుతున్నాయంటే ఆ ప్రదేశంలోనే వనరులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. వనరులు, ఆయిల్, గ్యాస్, పెట్రోల్, సమస్తమైనటువంటి వనరులన్నీ అక్కడే ఉన్నాయి. మీరెవరైనా ఆస్తి లేని చోట యుద్ధం చేస్తారా? మీరు గమనించండి. మనమేనంతే. ఏదైనా ఒక పెన్ను ఉందనుకోండి, ఆ పెన్ను బట్టి గొడవ అయింది అన్నదమ్ములకి. దేని బట్టి? అరే ఎందుకు కొట్లాడుకుంటున్నారంటే నాకు కావాలి పెన్ను అంటాడు వాడు, నాకు కావాలి పెన్ను అంటాడు వీడు. అంటే ఒక పెన్నును బట్టి గొడవ. అలాగే ఇప్పుడు ఈ దేశాల మధ్యలో గొడవకి కారణం ఏంటంటే అక్కడున్న వనరులు. అంత మాత్రమే కాదు, సాతాను ఎలాగైనా ఇశ్రాయేలులో నుంచి మెస్సియా వస్తాడు, ఇశ్రాయేలును మనము ఎట్లాగైనా దీన్ని పారద్రోలాలు చెడగొట్టాలని ఏం చేశాడట? దాన్ని స్కాటర్ చేసి పడేసాడు. మీకు తెలుసు కదా, ఇజ్రాయేల్ దేశం 1948 సంవత్సరంలో తిరిగి మరలా దేశంగా మారింది. అంటే 1900 సంవత్సరాల పాటు అది ఎక్కడెక్కడికో దేశం వదిలిపెట్టి పారిపోయింది. అదే మాటను ఇక్కడ రాస్తాడు 6వ వచనంలో, ప్రకటన గ్రంథం 12:6. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము. అరణ్యం అనేది దేనికి గుర్తు మీకు చెప్తాను. మీకు తెలుసు, బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు అరణ్యములో ఏం చేయబడ్డారు చెప్పండి? కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడే వారికి సమస్తమును ఏర్పాటు చేసి వారిని నడిపించాడు. అంత మాత్రమే కాదు, ఏలియా అరణ్యములో పోషించబడ్డాడు. హల్లెలూయా. అలా అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఉపవాసము చేయుటకు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోకి వెళ్ళాడు. అరణ్యములో యేసు ప్రభుని దేవుడు బలపరిచినట్లుగా చూస్తున్నాం. అంటే అరణ్యం అనేది అర్థం ఏంటంటే ఒంటరితనము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఒంటరి వారైపోయి ఎక్కడికెక్కడికో చెదిరిపోయినప్పటికీ వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వారికి దేవుడు తోడుగా ఉన్నాడు, వారికి దేవుడు సమస్తమైన సహాయము చేశాడు. ఆకలికి దప్పికకి వారు ఏ విధమైన బాధలు పడకుండా పోషించాడు. అంత మాత్రమే కాదు, వారిని ఇప్పుడు బలపరిచి బలమైన దేశముగా పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. గట్టిగా కొట్టాల. బలమైన దేశంగా పెట్టాడు. సాతాను యొక్క ప్లాన్ ఏంటంటే ఎట్లాగైనా మెస్సీయని చంపాలనుకున్నాడు. అది వాడి వల్ల కాల. సాతాను ఏం చేశాడు? అసలు ఈ మెస్సియా పుట్టకూడదని గర్భంలో, అంటే ఆ బిడ్డ పుట్టగానే, అది ఇంకో విషయం కూడా చెప్తాను. అసలు ఇక్కడ కాదు, అతల్యా అనే స్త్రీ ఏం చేసింది తెలుసా? దావీదు యొక్క వంశములో ఉన్న రాజకుమారులందరినీ చంపాలని ఒక ప్లాన్ చేసింది. అది కూడా సాతాను వల్లనే జరిగింది.
అప్పుడు ఏం చేయబడ్డాడు? యెహోయాదా అనే ఒక ప్రవక్త ఏం చేశాడంటే యోవాషు అనే చిన్న బిడ్డని తీసుకెళ్లి దేవుడి మందిరంలో దాచిపెట్టి 6 సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సాతాను వెతికాడు ఎక్కడున్నాడా? దావీదు తరములో ఉన్న వ్యక్తిని చంపితే దేవుడి యొక్క వాగ్దానం అనేది నెరవేరదు. అప్పుడు నేను యుగములు ఈ భూమి మీద ఏళ్తాను, నన్ను ఆపేవాడు లేడు అని వాడు వాడు ఆలోచన చేసి, కానీ అది జరగల. యోవాషుని యెహోయాదా జాగ్రత్తగా కాపాడాడు, రాజును చేశాడు, అతని తరం నిలబడింది. హల్లెలూయా. ఆ తర్వాత యేసు ప్రభు పుట్టాడనే విషయం తెలియపరచబడుతుంటాడు, కానీ వెంటనే యేసు ప్రభుని చంపించాలని చూశాడు, కానీ అది కూడా జరగల. అక్కడ కూడా తప్పించబడ్డాడు. దేవుడి ప్రణాళిక జరిగింది. యోసేపుతో అన్నాడు దేవదూత వచ్చి, నువ్వు మరియని పుట్టిన శిశువుని తీసుకొని ఐగుప్తులకు వెళ్ళు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఆ ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు, అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే మనకిక్కడ ఏం లేవంట. ఇక్కడ ప్రపంచమంతా యేసయ్య చుట్టూ తిరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలండి గట్టిగా. అక్కడ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ కరువు వస్తూ ఉంది. ఒకవేళ ఇక్కడ కరువు రాలేదనుకో, మనం ఆ యుద్ధంతో మనకే పని లేదు, అంతేనా కదా? ప్రకటన గ్రంథం 12:13 ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండడు చూచి, చూడండి, ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడినో. కావున స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను. కానీ భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను. అంటే ఇది ఒక ఆత్మీయ అర్థం. ఇశ్రాయేలుని సాతాను ఎంతగా బాధించడానికి రకరకాలైన పన్నాగాలు బన్ని ఎట్లాగైనా చేస్తున్నటువంటి దాన్ని బట్టి, కానీ దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఒక్క బాంబు కూడా పట్టలేదంట, దేవునికి స్తోత్రం. ఇక ఆ బాంబులు ఇశ్రాయేల్ మీద బాంబులు వేస్తే మన వల్ల కాదురా అని వాళ్ళు దేని మీద వేస్తున్నారు? ఇరాన్ వాళ్ళు దుబాయ్ మీద, అబుదాబి. ఇశ్రాయేల్కి ఎవరైతే స్నేహంగా ఉంటున్నారో వాళ్ళందరి మీద బాంబులు వేసేస్తున్నారు. మాతో మీరు కలిసి రారా అని చెప్పి వాళ్ళందరి మీద వేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలును దేవుడు కాపాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా, గట్టిగా కొట్టాలి. అయితే ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. ఏంటంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది? హల్లెలూయా. చదవండి అమ్మా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ఆగండి, ఇక్కడ దేవుని ఎవరిళ్ళు? ఇశ్రాయేలుతో యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధములో జయము కలగకపోతే ఎవరి మీదకి వస్తాడు వాడు? చదివింది అర్థమైందా? ఎవరి మీదకి? యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచున్న క్రైస్తవుల మీదకి వస్తాడు. యేసును గూర్చి సాక్ష్యమిస్తున్న క్రైస్తవుల మీద హింస ప్రారంభమైంది. తర్వాత ఏం హింస? నువ్వు ప్రార్థన చేస్తే ఒప్పుకోడు, నువ్వు ప్రార్థనకి వెళ్తానంటే ఒప్పుకోడు, మందిరాలు కూల్చేస్తాడు, సేవకులను ఇబ్బంది పెడతాడు. భయంకరమైన హింసని సాతాను ఏం చేస్తాడంటే వాడు నెక్స్ట్ ఇజ్రాయేలుని ఏమి చేయలేకపోతున్నాడు కాబట్టి వాడి ఆగ్రహం ఇప్పుడు ఎవరి మీద పెట్టాడ? శేషించినటువంటి శేషించినటువంటి యేసును గూర్చిన సాక్ష్యం ఇచ్చినటువంటి బిడ్డల మీద పడతాడు.
కానీ మన దేవుడు గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన దేవుడు గొప్పవాడు. మనల్ని ఆయన కాపాడుకుంటాడు, మనల్ని ఆయన నడిపించుకుంటాడు, మనల్ని ఆయన సంరక్షిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని తెలుసా? నీవు ఓర్పు వాక్యమును గైకొంటివి గనుక నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా, కాపాడుతాను. అయితే అక్కడ చిన్న కిట్టుకుంది. ఏంటంటే తెలుసా? 3 విషయాలు చెప్పాడు అక్కడ. ఎన్ని విషయాలు చెప్పండి? చదవండి ఒకసారి. 12:1 ప్రకటన గ్రంథం 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి 1, తామిచ్చిన సాక్ష్యమును బట్టి 2 వానిని జయించుచున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇప్పుడు చూడండి అర్థమైంది దేవుని. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ తిప్పాను? 17 నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను? 11కి వెళ్ళా. 11 చదివిన తర్వాత చదివితే అర్థం కాదు, 17 చదివిన తర్వాత 11 చదివితే అర్థమైంది. అర్థమవుతుందా? ఇప్పుడు 11లో ఏమనుంది? ఎలా జయించాలంటే వాళ్ళు ఎలా జయించాలి? మనం క్రైస్తవులు ఎలా జయించాలి? బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలా? హల్లెలూయా. యేసు రక్తమును ప్రకటించడం ద్వారా. ఆమేన్. నువ్వు యేసు రక్తాన్ని ప్రకటించాలి. అందుకని ప్రతి వారం నువ్వు బలలో చేయాల. శరీరాన్ని, రక్తాన్ని నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. గొర్రెపిల్ల రక్తమును నీవు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటుంటావో సాతాను నిన్ను ఏలలేడు, సాతాను నీ మీద యుద్ధము చేసి గెలవలేడు, సాతాను ఓడిపోతుంటాడు. ఎందుకంటే రక్తము, క్రీస్తు రక్తము నీ మీద ఉంది కాబట్టి సంహార దూత దాటిపోవాల్సిందే, నిన్ను వాడు ముట్టలేడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలా. మన విజయము యేసుక్రీస్తు రక్తములోనే. ఆమేన్, హల్లెలూయా. రెండవది ఏంటి మరి? గొర్రెపిల్ల రక్తం తర్వాత ఇంకోటి ఏంటమ్మా? తామిచ్చిన సాక్ష్యము బట్టి. సాక్ష్యం చెప్పండి అమ్మ అంటే మా పాస్టర్ గారు ఏదో అంటారండి. నిన్ను యేసు ప్రభు రక్షిస్తే, నిన్ను యేసు ప్రభు స్వస్థపరిస్తే, నిన్ను యేసు ప్రభు విడిపిస్తే నువ్వేం చేస్తావు? సాక్ష్యం చెప్పకుండా దాక్కుంటున్నావు. సాతానికి కావాల్సింది ఏంది? నువ్వు సాక్ష్యం చెప్పకుండా ఉన్నావా? నిన్ను అంతు చూస్తాడంతే, నిన్ను తాడతాడంతే. దేవుడు నీ పట్ల చేసిన కార్యాలని నువ్వు సాక్ష్యం చెప్పడానికి నిలబడాలి. అందుకని సాక్ష్యము చెప్పుచున్న వారిని కూడా వాడు ఏం చేయలేడు. హల్లెలూయా. నా యేసయ్య నన్ను రక్షించాడు, నా పాపం నుండి విడిపించాడు, నా శాపం నుండి విడిపించాడు, నా రోగము నుండి విడిపించాడు, నా యేసయ్యని నమ్మాను, నా యేసయ్యందు నీ విశ్వాసం ఉంచిన తోడనే నా దేవుడు నా జీవితంలో కార్యములు చేస్తున్నాడని నువ్వు దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే సాతాను నిన్ను ముట్టలేడు. నువ్వు జయిస్తుంటావు సాతాన్ని. హల్లెలూయా. మొదటిది యేసు రక్తము, రెండవది సాక్ష్యము, మూడోది చెప్పండి. మరణము వరకు, అంతము వరకు నమ్మకముగా ఉండువాడి నిత్య జీవమును పొందువాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలా. హల్లెలూయా. అయ్యో ప్రార్థనకు వస్తుంటే నాకు పని ఇవ్వట్లేదయ్యా, ఏం వద్దులయ్యా, బలివాడివే, ఏంది విశ్వాసం, ఏంది నమ్మకం, ఏంది బలివాడివే నాయన, రూపాయి డబ్బులు రావట్లా, ప్రార్థన అని చెప్తే అసలు రావట్లేదయ్యా, వాళ్ళని పిలవట్లేదయ్యా, పనులు ఇవ్వట్లేదయ్యా. ఇక్కడ ఏమంటాడు తెలుసా? ప్రాణము కన్నా నువ్వు అంట. ఎట్లా? ప్రాణం పోతున్నా కూడా నువ్వు యేసయ్యనందు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలా. అయ్యో, ప్రాణము కంటే ప్రాణం పోతున్నా కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదంటే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని కూర్చొనిరేమో, వాళ్ళని గౌరవం ఇరేమో, యేసుప్రభు నమ్ముకుంటే నన్ను కొంచెం చిన్న చూపు చూస్తారేమో, తక్కువ అంటారేమో అని దాచిపెట్టేస్తావు. సాతాను అక్కడ గెలిచేస్తాడు, నీ మీద యుద్ధం చేసేస్తాడు వాడు. అంటే ఇప్పుడు ఈరోజు చెప్పింది ఈ యుద్ధము ఒక టైప్ ఆఫ్ యుద్ధం. హల్లెలూయా. వచ్చేవారు ఇంకొక యుద్ధం ఉంది, అది చెప్తా. దేవుని స్తోత్రం చెప్పండి, ఇంకా బాగుంటుంది అది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఒకసారి చేతులు చూపించండి. అర్థమైన వాళ్ళు ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.